వరద బాధితులకు సాయం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సికింద్రాబాద్ పరిధి రామ్గోపాల్పేటలోని వరద ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించి మాట్లాడారు. వర్షాలతో ప్రజలు గల్లంతైన పరిస్థితి ఏర్పడటానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. సీఎం వైఖరి ఆయన హోదాను తగ్గించే విధంగా ఉందన్నారు. బాధితులకు ఆర్థిక సాయం, నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. నాలాల పూడికతీత పనులు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయనే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ఎప్పుడైనా ప్రీ మాన్సూన్ ముందు నాలాలన్నీ కూడా క్లీన్ చేయాలి. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మా తలసాని సీనన్న, కేటీఆర్ గారు హైదరాబాద్ నగరంలో ప్రీ మాన్సూన్లో నాలాలన్నీ కూడా క్లీన్ చేసి ప్రజలకు వరద ఇబ్బంది రాకుండా చూసుకునేవాళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ప్రీ మాన్సూన్లో నాలాలు క్లీన్ చేయకపోవడం వల్ల ఇవాళ హైదరాబాద్ నగరంలో అనేక బస్తీలు వరద జలాలతో మునిగిపోయి ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి, అన్నీ కూడా తడిసిపోయి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయినా ఇవాళ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ఉన్నా, మున్సిపల్ మంత్రిగా ఆయనే ఉన్నా వరద బాధితులకు ఒక్క పైసా సాయం కూడా చేయలేదు. ఇవాళ హైదరాబాద్ నగరంలో దాదాపు 7-8 మంది నాలాల్లో కొట్టుకొని చనిపోయారు. ఇవాళ ఈ చనిపోవడానికి కారణం ఇది రేవంత్ రెడ్డి వైఫల్యము, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. వరద బాధితులకు కనీసం నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వలేదు, కనీస సహాయం. ఎమ్మెల్యేల అంశంపై హరీష్ రావు స్పందించారు. బహిరంగంగా కాంగ్రెస్ కండువా మార్చుకుని పార్టీ మారలేదని చెప్పడం సిగ్గుచేటన్నారు. ఆయన కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదట. కండువాలు మరి ఎందుకు కప్పినాడు? కండువాలు కప్పితే పార్టీ మారలేదని మాట్లాడితే ఇంతకంటే బరి తెగింపు మాటలు ఉంటాయా? అంటే రేవంత్ రెడ్డి ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళే మేము పార్టీ మారినాము, కండువా కప్పుకున్నామని వాళ్ళ ట్విట్టర్లో వాళ్ళే పెట్టి, మీ పీసీసీ అధ్యక్షుడే 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నా అని మహేష్ కుమార్ గౌడే చెప్పబట్టే గాంధీ భవన్ లో మీటింగ్ జరిగితే మీ ఇన్ఛార్జ్ నేతృత్వంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గాంధీ భవన్ లో వచ్చి మీటింగ్ లో పాల్గొండ్రి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ సిఎల్పి మీటింగ్ కు కూడా వాళ్ళు హాజరయ్యి నువ్వు వాళ్ళని తీసుకుపోయి ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో రాహుల్ గాంధీకి కూడా కల్పిస్తవి. ఇంత ఓపెన్ గా కుల్లా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కండువాలు కప్పితే పార్టీ మారినట్టు కాదనే చిల్లర మాటలు ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కుర్చీ గౌరవాన్ని పరువు తీసే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలకు అన్ని తెలుసు కదా. ఆ ఎమ్మెల్యేలే ఏం చెప్పిండ్రు? మేము అభివృద్ధి కోసం పార్టీ మారినాము, డెవలప్మెంట్ వర్క్ల కోసం పార్టీ మారినామని వాళ్ళ నియోజకవర్గాల్లో కార్యకర్తల మీటింగ్ లో ఓపెన్ గా వాళ్ళే చెప్తా ఉంటే ఇంకా ఈ బరితి ఇంకేంది, ఇంకా ఈ చిల్లర చేష్టలేంది? ఇలా ప్రజలు అన్ని. బతుకమ్మ పండుగ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేసి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. పంచాయతీలకు నిధులు లేక గ్రామాల్లో పాలన కుంటుపడిందని విమర్శించారు. హైదరాబాద్ లో వీధి దీపాలు వెలుగుతలేవు చాలా చోట్ల. ఆ వీధి దీపాలు వెంటనే వెలిగేటట్టు పండగ వచ్చింది, బతుకమ్మ పండుగ వచ్చింది. ఆ పండుగ పూట కనీసం వీధి దీపాలనే వెలిగేటట్టు చూడు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇవాళ బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం జరుగుతూ ఉంది. మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా పల్లెటూళ్లలో కూడా ఏమైపోయిందంటే కనీసం బుగ్గలేసే పరిస్థితి లేదు. జనరల్ గా తల్లిగారింటికి పోతుంటారా మా అక్క చెల్లెళ్ళు. ఇలా గ్రామాల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ కాకతీయలో చెరువులు బాగు చేసి బతుకమ్మ మెట్లు కట్టించాడు, బతుకమ్మ ఘాట్లు కట్టించాడు. పండుగను అద్భుతంగా జరుపుకోవడానికి ఫ్లడ్ లైట్లు వేసేవాళ్లు, రోడ్లు వేసేవాళ్లు, మొత్తం గడ్డి చెక్కించి అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఉండేవి. కానీ ఇలా రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాల్లో ఒక్క రూపాయి లేదు. పంచాయతీ సెక్రటరీలు అప్పులపాలు అయిపోయినారు, సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, ఎలక్షన్లు పెట్టే